హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయే బియ్యం కలిపిన వడియాల గురించి తెలుసుకుందాం. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఇవి రైస్లో కానీ లేదంటే ఉత్తిగా స్నాక్స్గా కూడా తినచ్చు. ఎండలో ఎక్కువసేపు కూర్చునే పని లేకుండా వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోకి 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకోండి. దీనికి స్పెషల్గా ఇదే రైస్ ఉండాలని ఏం లేదు. మా ఇంట్లో సింగిల్ పాలిష్ రైస్ ఉంటుంది, అదే వాడుతున్నాను. అలాగే 1 గ్లాస్ సగ్గుబియ్యం కూడా తీసుకోండి. అంటే 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ సగ్గుబియ్యం అనమాట. వీటిని రాత్రంతా నానబెట్టండి. నానబెట్టే ముందు 2-3 సార్లు కడుక్కుని నానబెడితే బాగుంటుంది. నానబెట్టి 8 గంటలు మినిమం నానాలి. అంటే రాత్రి అన్ని పనులు అయిపోయిన తర్వాత పోస్తే తెల్లారేపాటికి బాగా నాని ఉంటాయి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నిండా నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వండి. తెల్లారి ఒకసారి కడిగి చూడండి ఈ సగ్గుబియ్యం ఎంత మెత్తగా అయిపోయాయో. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మళ్ళీ నీళ్లలోంచి మిక్సీ జార్లో వేసుకుని కొలతగా నీళ్లు తీసుకోవాలి. అందుకని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసామో అదే గ్లాస్తో వాటర్ని కొలుచుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండి పట్టడానికి 2 సార్లుగా పడుతున్నాము, అందుకని నేను 2 గ్లాసుల వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. పిండిని బాగా మెత్తగా అలాగే పలుచగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక వాయి వేయటం అయింది కదా, రెండో వాయి కూడా వేసేటప్పుడు ఇందులో వాటర్ ఎక్కువ ఉంటాయి చూసుకుని ఆ వాటర్ రాకుండా ఓన్లీ బియ్యమును సగ్గుబియ్యం వచ్చేలా చేసుకుని ఈ గ్లాసు నీళ్లు మళ్ళీ ఇందులో పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టి మనం ఇందాక వేసుకున్న గిన్నెలోనే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటి పలుచగా రావచ్చు, ఒకటి గట్టిగా రావచ్చు. అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు 2 సార్లు పట్టిన దాన్ని మనం ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పెద్ద పాత్ర తీసుకోండి. అంటే మనం ఏ గ్లాస్తో కొలిచామో ఆ గ్లాస్తో ఇందులో 13 గ్లాసులు నీళ్లు పట్టాలన్నమాట. అది కాకుండా మనం వేసే పిండి కూడా పట్టాలి. అందుకని వీలైనంత పెద్ద పాత్ర తీసుకోండి. తీసుకుని ఇందులో 13 గ్లాసుల వరకు ఇందాక కొలిచిన గ్లాస్తో వాటర్ పోయాలి. 13 గ్లాసులు ఎందుకంటే 1:3 అన్నమాట. అంటే ఇప్పుడు మనం 5 గ్లాసుల సగ్గు బియ్యం కలిపి 5 గ్లాసులు అయ్యాయి కదా, అంటే 5 × 3 15 గ్లాసులు. మనం ఆల్రెడీ మిక్సీ పట్టడానికి 2 గ్లాసులు వాడాం. ఇక మిగిలిన 13 గ్లాసుల వాటర్ని ఇలా స్టవ్ మీద పెట్టి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. తొందరగా మరగాలంటే మూత పెట్టి ఉంచండి. ఈ నీళ్లు మరిగేలోపు 7-8 ఎండుమిర్చిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోండి. అలాగే ఒక గుప్పెడు వాము, ఒక గుప్పెడు జీలకర్ర కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి అందులోనే ఒక 15-20 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఉంచుకోండి. ఈలోగా నీళ్లు మరిగాయి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పిండిని ఇందులో కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలుపుకోవాలి. దీనికి బాగా కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అందుకే మీరు గరిటె తీసుకునేటప్పుడు స్ట్రాంగ్గా ఉన్న గరిటె తీసుకుంటే మీకు కలపటం ఈజీ అవుతుంది. ఇలాగ కొద్దిగా దగ్గర పడిన తర్వాత 2 గుప్పెళ్ల వరకు నువ్వుపప్పును తీసుకుని ఇందులో వేసి కలపండి. పిండి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఉండలు కట్టేసి వడియాలు పెట్టేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని మీరు బాగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టి ఉంచిన ఎండుమిర్చి పౌడరు, వాము, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ ఇందులో వేసేసి బాగా కలపండి. ఇది నీళ్ళల్లోనే వేస్తారు కొంతమంది, అలాంటప్పుడు కలర్ మారిపోతుంది అన్నమాట. అందుకని పిండిని కిందకు దింపాక వేస్తే కలర్ మారకుండా వస్తాయి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలిపి బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారటం కోసం మనం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఒక వెడల్పాటి బేసన్ తీసుకుని అందులోకి సగం ఇలా పరిచినట్లుగా చేస్తే తొందరగా చల్లారుతుంది అనమాట. ఈ వడియాలేమి మీరు కష్టపడి ఎండలోకి వెళ్ళి చెమటలు కక్కుకుంటూ పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దీన్ని హ్యాపీగా టీవీ చూస్తూ ఫ్యాన్ కింద కూర్చుని పెట్టచ్చు. ఇలా ఒక శుభ్రమైన క్లాత్ని తీసుకుని దీన్ని నీళ్ళల్లో తడిపి ఇలా పరుచుకోండి. నేనైతే మా డైనింగ్ టేబుల్ మీద పరిచాను. ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ని ఖాళీ చేసి దాన్ని శుభ్రంగా పైన తుడుచుకుని ఈ కవర్ని ఒకవైపు అంతా ఓపెన్ వచ్చే విధంగా కట్ చేసుకుని చిన్న గరిటె తీసుకుని ఈ కవర్ని ఈ పిండితో ఫిల్ చేయండి. అంటే మన కోన్ మాదిరిగా అన్నమాట. మామూలుగా చేతితో కూడా వడియాలు పెట్టచ్చు, కానీ ఇలా చేయటం వల్ల సింగిల్ హ్యాండెడ్గా ఎన్ని వడియాలైనా ఈజీగా టకటకా పెట్టేయచ్చు. ఇలా ఒక మూటలాగా అయిన తర్వాత మనం దీనికి ఒక కార్నర్లో చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మనం ఎంత సైజు వడియాలు పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసారుగా ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. పెద్దగా శ్రమక్కర్ లేకుండా ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా పెట్టుకోవటం అంటే ఎవరైనా వడియాలు పెట్టేస్తారు కదా, రైస్లోనే తినాలని కూడా లేదు. వీటిని మనం ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టచ్చు. అలాగే పిల్లలు సాయంకాలం స్నాక్స్ కోసం గొడవ చేసినప్పుడు కూడా ఇవి వేయించి పెట్టచ్చు. ఎన్ని తిన్నా కానీ అస్సలు జబ్బు చేయవు. ఒకసారి ఫిల్ చేసిన పిండితో ఇన్ని వడియాలు అయ్యాయి. మళ్ళీ రీఫిల్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాను. ఇలా కొన్ని పెట్టిన తర్వాత ఈ క్లాత్ పొడారిపోతూ ఉంటుంది. మళ్ళీ దాని మీద నీళ్లు చల్లుకుంటూ
పెట్టుకుంటూ మనం పెడుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఇవి క్లాత్కి గట్టిగా అతుక్కుపోతాయి. తడిగుడ్డ మీద పెడితే మనకు వెంటనే వచ్చేస్తాయి. చూసారా, ఒకరోజు ఎండేసరికి ఇలా తయారయ్యాయి. నేను తెల్లారి దీన్ని తీయటానికి ట్రై చేసినప్పుడు కొంచెం హార్డ్గా అనిపించింది. రెండో రోజు ఈవినింగ్ కల్లా ఇవి ఎండిపోవటం అయిపోయింది. మూడో రోజు మార్నింగే ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసి పైన కొద్దిగా నీళ్లు చల్లుకుని 2 నిమిషాల వరకు నాననివ్వాలి. అదేంటి ఎండబెట్టి మళ్ళీ ఇలా నానబెట్టడం అనుకోవద్దు. ఇలా చేయటం వల్ల వడియాలు క్లాత్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూడండి ఇవి ఎంత ఈజీగా వస్తున్నాయో. సౌండ్ చూసారా ఎలా వస్తున్నాయో, అంటే ఇవి బాగా ఎండాయి అన్నమాట. నేను ఇంతవరకు ఎండలో అయితే పెట్టలేదు. ఇంట్లోనే నీడ కింద ఫ్యాన్ కిందే ఉన్నాయి. అయినప్పటికీ బాగానే ఎండాయి. అయినా కూడా మనం ఒక్కోసారి ఎండలో అయితే పెట్టాలి. ఎండలో అంటే మీరు డాబా పైకి వెళ్ళి ఎండలో పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీ బాల్కనీలో ఎంత ఎండ వస్తే అందులో పెడితే సరిపోతుంది. ఈ సమ్మర్ వచ్చిందంటే మనం చేసుకునే పనులు చాలా ఉంటాయి కదా. సంవత్సరానికి సరిపడ ఊరగాయలు పెట్టుకోవటం, సంవత్సరానికి సరిపడ వడియాలు పెట్టుకోవటం, ఇలాంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వద్దాము. ప్రస్తుతం నేను స్టార్టింగ్గా ఈ వడియాలు పెట్టాను. ఒకప్పుడు ఇవన్నీ పెద్దవాళ్ళ చేతుల మీదుగా జరిగేవి, కానీ రోజులు మారిపోయాయి. ఇప్పుడు మధ్యలో ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ సాంప్రదాయ పద్ధతులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రేపొద్దున మన పిల్లలు మనకేమీ రావని అనకూడదు కదా. అందుకని మనం అన్నీ నేర్చుకుని ఉండటం చాలా మంచిది. అదీ కాక మన పిల్లలకి, మన ఫ్యామిలీకి మన చేతులతో చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. కొంతమంది ఇలా కష్టపడి పెట్టాలా, కొనేయచ్చు కదా అనుకుంటారు. కొనటమే ఉంది, చాలా ఈజీ. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం రాదు. మన చేతులతో మనం పెట్టుకుని వాటిని తింటే ఉన్న సాటిస్ఫాక్షన్ కొన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రాదు. మొత్తం వడియాలు తీయటం అయిపోయింది. క్లాత్ చూసారా ఎంత క్లీన్గా ఉందో. ఈ పిండి దీనికి అస్సలు అంటుకోలేదు. వడియాలు కూడా గలగలలాడుతున్నాయి. వీటిని మనకి బాల్కనీలో ఎంత ఎండ ఉంటే అంత సరిపోతుంది. 2 days ఎండలో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయిద్దాం. ఆయిల్ పెట్టి అది కొంచెం కాగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు ఇందులో వేసేస్తే చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, చక్కగా వచ్చాయి. వీటిని పెట్టేటప్పుడు కూడా మన కంఫర్టబుల్ సైజులో మనకి ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. కొంతమంది వీటిని జంతికల్లా కూడా పెడతారు. చూసారా, వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి. చాలా గుల్లగా వచ్చాయి. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. చూసారా, చేత్తో నలిపితే చూస్తే కూడా చాలా ఈజీగా నలుగుతున్నాయి. అంటే ఇది ఎలాంటి వాళ్ళైనా, ఏ ఏజ్ వాళ్ళైనా చాలా ఫ్రీగా తినచ్చు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.